ప్రియ సహోదరులారా, మఠ జీవితం త్యాగమయ జీవితం. మఠ జీవితం అనేది సౌకర్యాల కోసం ఎంచుకునే జీవితం కాదండి. అది ఒక త్యాగానికి ఇచ్చే సమ్మతి, దేవుని పిలుపుకిచ్చే పూర్తి సమాధానం. లూకా సువార్త 9:23 వింటూ ఉన్నాము. నన్ను అనుసరించాలనుకునేవాడు తనను తాను నిరాకరించుకొని తన సిలువను మోసుకొని రావాలని. ఈ వాక్యమే మఠ జీవితం యొక్క పునాది. త్యాగంలో దాగిన అర్థం ఏమిటంటే, త్యాగం అంటే ఏదో కోల్పోవటం కాదండి, ఎవరికి చెందిన వారమై నిర్ణయించుకోవటమే. త్యాగం అంటే ఏదో కోల్పోవటం కాదు, కానీ ఎవరికి చెందిన వారమో నిర్ణయించుకోవటమే. మఠ జీవితం స్వేచ్ఛను వదిలి బంధనాన్ని ఎంచుకోవటం కాదు, అది మన ఇష్టాన్ని వదిలి దేవుని చిత్తాన్ని ఎంచుకోవటం. త్యాగం జీవనానికి మార్గం. ఇక్కడ యోహాను సువార్త 12:24 యేసు చెప్పిన మాటలు మనం వింటూ ఉన్నాం. గోధుమ గింజ భూమిలో పడకపోతే అది ఒంటరిగా మిగులుతుంది, భూమిలో పడితేనే అది విస్తారమైన ఫలాన్ని ఇస్తుంది. మన మఠ జీవితం కూడా అలాగేనండి. మనను మనం అర్పించుకున్నప్పుడు అనేక జీవితాల్లో మనం ఆశగా మారుతాము. త్యాగం నొప్పిని ఇస్తుంది, కానీ శూన్యాన్ని కాదు. ఈ మార్గంలో ఒంటరితనం ఉంటూ ఉంది, అవమానం ఉంటూ ఉంది, నిర్లక్ష్యం ఉంటూ ఉంది. కానీ ఈ త్యాగాల మధ్యలోనే లోతైన శాంతి, నిజమైన ఆనందం పుట్టుకొని వస్తాయి. ప్రపంచం ఇవ్వలేని శాంతిని ఆ చిన్నారి బాలయేసు రూపంలో క్రిస్మస్ రోజున మనం అందరం కూడా త్యాగం నుంచి పొందుకుంటూ ఉన్నాము. చిన్నారి బాలయేసు ఓ చిన్న పశువుల పాకలో జన్మించి మనందరికీ కూడా శాంతిని, సమాధానాన్ని దయచేశారు. త్యాగ జీవితం మౌన సాక్ష్యం. మఠ జీవితం గొప్ప మాటలతో చేసే ప్రచారం కాదు, అది మౌనంగా చేసే సాక్ష్యం. ప్రార్థనలో గడిపే సమయం, సేవలో కరిగిపోయే శక్తి, క్షమలో చూపించే ప్రేమ, ఇవన్నీ త్యాగపు ముద్రలే. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాము. నేను దేవునికి ఎంత ఇచ్చాను, ఎంత దాచుకున్నాను? నేను దేవునికి నన్ను నేను సంపూర్ణంగా ఇచ్చానా, లేదా ఏమైనా నాకు ఇచ్చినటువంటి వరాలను దాచుకున్నానా? దేవుడు నా నుంచి ఏమి కోరుతూ ఉన్నాడు? నీ సర్వస్వాన్ని నాకు ఇవ్వగలవా అని అడుగుతూ ఉన్నాడు. చివరిగా మఠ జీవితము సులభమైన దారి కాదు, అది సిలువ దారి. కానీ ఆ సిలువ చివర ఖాళీ సమాధి ఉంది, పునరుత్థాన ఆనందం ఉంది. త్యాగమయ జీవితం దేవునికి సువాసనమైనటువంటి బలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంకిత జీవితం యొక్క విలువను అర్థం చేసుకొని వారు అందిస్తున్నటువంటి సేవలను సంతోషంతో స్వీకరించి అంకితమైన వారిని ఆదరించండి.